మన పరిస్థితులన్నిటినీ కూడా నూతనంగా చేయటానికి ఇష్టపడే దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనలను విడిచిపెట్టడానికి ఇష్టపడేటువంటి దేవుడు కాదు. మనలను ఒక నూతన సృష్టిగా చేయటానికి ఇష్టపడే దేవుడు, నూతన స్వభావం కలిగినటువంటి వారిగా చేయటానికి ఇష్టపడే దేవుడు, నూతన పరిస్థితులను మన జీవితంలోకి అనుమతించటానికి ఇష్టపడేటువంటి దేవుడు. ఒక్క మాటలో మనం చెప్పుకోవాలి అంటే మనము నూతనంగా మారటం దేవునికి ఇష్టం. మనకి నూతనమైనది ఇష్టమైతే మనం మార్చుకునే కొన్ని ఉంటాయి, దేవుడు మార్చేవి కొన్ని ఉంటాయి. మనము నూతనమైన వాటిగా ఎంచే వాటికి, దేవుడు నూతనమైనవిగా ఎంచే వాటికి చాలా వ్యత్యాసం ఉంది. మనము నూతనమైన వాటిగా చేసుకోవటానికి, దేవుడు మనలో నూతనమైన వాటిగా చేయటానికి చాలా వ్యత్యాసము ఉంది. ఉదాహరణకు చెప్పమంటారా? మనకి నూతన వస్త్రాలు వేసుకోవటం ఇష్టం కదా. బతుకులు పాతయి అయినా వస్త్రాలు నూతనంగానే ఉండాలనుకుంటాం. కానీ దేవునికి నీ వస్త్రం ఏదైనా నువ్వు నూతన సృష్టిగా మారటం ఇష్టం. నీకు నూతన సంవత్సరం అంటే ఇష్టం. దేవునికి నువ్వు నూతనంగా పుట్టడం అంటే ఇష్టం. నీకు నూతనమైన వంటలు నేర్చుకోవటం ఇష్టం. నూతనమైన ఆహార పదార్థాలు, రోజు తినే చికెనేనా జనవరి 1 కూడా మార్చుదాం.